ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ దశమి, మధ్యాహ్నం 12:02 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 4:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజుడికి శత్రుక్షేత్ర స్థితి, రవి శుక్ర సంచారం మీనక్షేత్రంలో, రాహు సంచారం కూడా మీనక్షేత్రంలో, శుక్రుడికి ఉచ్చ స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభ ఫలితాలు ఆర్థికంగా పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు, ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మరియు గృహ కార్యకలాపాల్లో కూడా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విలువైన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకై చేసేటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. ఆర్థిక బలం అనుకూలతని పెంచుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆరోగ్యం క్షేమం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలకు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి ప్రణాళికలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. విద్యార్థులు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది.
తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు సమస్యలుగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. విద్యార్థులకి గట్టి పరీక్షలు విద్యాపరంగా కొనసాగుతాయి. సందేహాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలతని పెంచుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో మంచి సంఘటనలు, శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. చిరునవ్వు సంఘటనలు గృహరీత్యా ఆనందానికి దారితీస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. శత్రు భీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా లభిస్తుంది. విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన విధానంలో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. శత్రువులపై భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెంపొందింప చేసుకుని వేగవంతంగా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి సంభాషణలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం క్రమక్రమంగా లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో శత్రుత్వాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా లబ్ధిని మాత్రం పొందగలుగుతారు. చిరు సమస్యలు ఆర్థికంగా, మానసికంగా కూడా కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అతి జోక్యం
ఇతరుల విషయాల్లో ప్రతికూలతని పెంచుతుంది. తద్వారా సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు, సద్వినియోగపరుచుకునేటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, ధీటైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు చేకూరుతాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారికి లభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. పట్టుదల పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా క్రమక్రమంగా మెరుగవుతుంది. మంచి అవకాశాలు మహిళలు ఆస్వాదించగలుగుతారు. అనుకూలత ఆర్థిక పరంగా ప్రారంభమవుతుంది. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రణాళికలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ప్రతి పనిలోనూ అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విరక్తి భావం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. భాగస్వాములతో శత్రుత్వాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అభద్రతాభావం పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో సంభాషించి ఆచరణయోగ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం, విజయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక బలం అనుకూలతని పెంచుతుంది. వ్యాపార రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. స్థానచలనం వంటి ఉన్నప్పటికీ అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ ప్రయత్నాలు కలిసి రావాలని,
ఆర్థిక విషయాలు అనుకూలించాలని, గృహ విషయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.